మా స్వామీజీ నిజం చెప్తున్నాడేమో కదరా, అనవసరంగా ఈయన పిచ్చోడు అనుకున్నాం, ఈయన పెద్ద బిచ్చగాడు అనుకున్నాము. ఈ బిచ్చగాడు చెప్పింది పిచ్చోడు చెప్పింది సత్యం కదరో, రేపోడు నా ఇంటికి వచ్చి కూడా తెలిసి చూసే కన్నా షూట్ చేస్తాడు కానీ అని మీకు అర్థం అవ్వాలనే జరిగింది. అదే పని జరుగుతుంది. ఇది కొత్త కాదు, ఇది కొత్త కాదు. 1600 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇదే. లక్షల మంది బలైపోయినారు ఈ విధంగా, లక్షల మంది. గురు గోవింద్ సింగ్ ఎవరు, ఆయన పిల్లలెవరు, బతికున్నంగానే సమాధి చేసిండ్రయ్యా చిన్న పిల్లల్ని. మన సనాతన ధర్మంలో నపుంసకుని మీద చెయ్యెత్తొద్దు, ఆడవాళ్ళ మీద చెయ్యెత్తొద్దు, పసికందుల మీద చెయ్యెత్తొద్దు అన్నారు మన వాళ్ళు. అందుకే కదా భక్త ప్రహ్లాదుని వధించుటకు కూడా హిరణ్యకశపుడు కొన్ని ధర్మాలను పాటించాడు, చిన్నపిల్లాడని. వాళ్ళకి అవి లేవు నాయన, వాళ్ళకేవి లేవు అవి. పిల్ల లేదు, తల్లి లేదు, ఆడది లేదు, మొగోడు లేదు, నపుంసకుడు లేదు, ఏది లేదు. నా ఎజెండా, నా దాహం, నా ఆకలి నేనే. అందుకే ఇవల్ల ఈ సమగ్రమైనటువంటి ధర్మ సూత్రావళినంతయు క్రోడీకరించుకొని మాట్లాడతాం.